జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమ. శ్రీమన్నారాయణీయ 33వ దశకం. ఇక్కడ అంబరీషోపాఖ్యానం చెప్తున్నారు. భగవంతుని యొక్క భక్తులు భాగవతుల గురించి తెలుసుకోవడం ద్వారా భగవంతునిపై మనకి కూడా అవ్యాజమైనటువంటి ప్రేమ కలుగుతుంది. అందుకోసము ఈ అంబరీషోపాఖ్యానాన్ని 33వ దశకంలో తెలియజేస్తున్నారు నారాయణ భట్టతిరి వారు కూడా. అయితే ఈ అంబరీషుడు ఎవరు అనంటే, గత దశకంలో మనం సత్యవ్రతుడు అని 6వ మన్వంతరము చివరి వరకు ఉన్నటువంటి ఆయన 7వ మనువుగా జన్మిస్తాడు. ఆయన పేరే వైవస్వతుడు. 7వ మన్వంతరాన్ని పరిపాలించినటువంటి మనువు, ఆయనే సత్యవ్రతుడు. అయితే ఈ 7వ మన్వంతరం ప్రారంభం అయిన తర్వాత ఆ వైవస్వతునికి కుమారుడిగా నభాగుడు జన్మిస్తాడు. నభాగుని యొక్క కుమారుడు నాభాగుడు. ఆ నాభాగుని యొక్క కుమారుడే ఈ అంబరీషుడు. భగవంతుని యందు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు, అలాగే భాగవతుల పట్ల మిక్కుటమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు. ఆ అంబరీషోపాఖ్యానాన్ని ఈ దశకంలో చెప్తున్నారు. వైవస్వతాఖ్యమనుపుత్ర నభాగజాత నాభాగనామక సురేంద్ర సుతోంబరీష సప్తార్ణవావృత మహీదయితోపి రేమే తత్సంగిషుత్వైచమగ్నమనా సదైవ. భగవంతుని యందు భక్తితో పాటు భాగవతుల యందు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడట ఈ అంబరీషుడు. అయితే వైవస్వతుడు అని 7వ మనువు పేరు అనుకున్నాం. ఆ 7వ మనువు యొక్క పుత్రుడైనటువంటి నభాగుడు, నభాగజాత, ఆయనకి నభాగుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. ఈ నభాగునికి నాభాగ నామక సురేంద్ర, నాభాగుడు అనేటటువంటి మహారాజు కలిగాడు. ఆ నాభాగుని యొక్క కుమారుడే సుతోంబరీష, సుతుడు అంబరీషుడు. ఆయన సప్తార్ణవావృత మహీదయితో, 7 సముద్రాలతో ఆవృతమైనటువంటి ఈ భూభాగాన్ని పరిపాలించినటువంటి రాజుగారు. ఆయన త్వత్సంగిషు, మనసులో సంఘం ఏర్పడినటువంటి వాడు. ఎవరి పట్ల? భగవంతునితో సంఘం ఏర్పడినటువంటి వాళ్ళు, అలాగే సత్సాంగత్యం కలిగినటువంటి త్వైచమగ్నమనా సదైవ, భగవంతునితో పాటు భాగవతులతోటి సత్సాంగత్యం కలిగినటువంటి వాడు. అంబరీషుని యొక్క భక్తి ప్రపత్తులు ఎంత ఘనమైనవి అనంటే, ఈ అంబరీషుడు ఏ రకమైనటువంటి కోరికలు కోరుకోకపోయినప్పటికీ కూడా అంబరీషుని యొక్క రక్షణార్థము చక్రాయుధాన్ని వసంగాడట భగవంతుడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని ఆయన్ని మనం శరణాగతి చేస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతోస్య భక్తైవ దేవన చిరాదబృధా ప్రసాదం ఏనాస్య యాచనమృతే అపి అభిరక్షణార్థం చక్రం భవాన్ ప్రవితతార సహస్రధారం. 1000 అంచులు కలిగినటువంటి అతి ప్రకాశవంతమైనటువంటి అతి పరాక్రమవంతమైనటువంటి చక్రాయుధాన్ని అంబరీషుడికి వసంగాడట భగవంతుడు. ఎందుకు? భగవంతుని మీద ఉన్నటువంటి చిత్తశుద్ధితో. అన్యథా శరణం నాస్తి అని, ఎవరూ దిక్కులేరు నీవే దిక్కు అన్నట్లుగా చేసేటటువంటి ప్రతి కర్మని కూడా నిష్కామ కర్మ అంటారు. అట్లా ఆయన ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుని యొక్క ప్రీత్యర్థమై చేసేటటువంటి కర్మల కారణంగా దానికి ప్రతిఫలంగా భగవంతుడు ఆశించకుండానే చక్కగా వరాన్ని ప్రసాదించాడట. 1000 అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని రక్షణార్థమై, అభిరక్షణార్థం అంటున్నారు, ఆ అంబరీషుని యొక్క రక్షణార్థమై వసంగాడట భగవంతుడు. త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతోస్య, సకలము కూడా ఏ పని చేసినప్పటికీ కూడా భగవంతుని ప్రీతి కోరకు మాత్రమే చేసేటటువంటి ఆ నిష్కామ కర్మల యొక్క ఫలితంగా భక్తైవ, భక్తి ఏవ, భక్తి మాత్రమే ఉంటుంది అందులో, దానికి ప్రతిఫలము ఏమీ ఉండదన్నమాట. భగవంతుని యొక్క ప్రీత్యర్థమే. దేవన చిరాదభృత ప్రసాదం, వరాన్ని వసంగావా స్వామి అంటున్నారు. ఏనాస్య యాచనమృతే, ఏన అస్య యాచనమృతే, ఏ విధమైనటువంటి యాచన లేకుండా మనము ఈ భగవంతుణ్ణి పూజ చేస్తున్నాము అని అంటే దానికి ప్రతిఫలంగా స్వామి నాకు అదివు ఇదివు అని ప్రార్థిస్తూ ఉంటాం, ఆ వరాల్ని పొందాలనేటటువంటి కోరికతోటి. కానీ ఆయన ఎటువంటి వరాలు అవసరం లేదు, అసలు నాకు నీకు ప్రీతిగా ఉంటే చాలు అని భగవంతుని యొక్క ప్రీత్యర్థము మాత్రమే ఆయన చేసేటటువంటి వాడట కర్మలని. అటువంటి ఆయనకి, అంబరీషుడికి అభిరక్షణార్థం ఏ విధమైనటువంటి యాచన లేకపోయినప్పటికీ కూడా చక్రం భవాన్,
అంబరీషుని యొక్క రక్షణార్థమై చక్రాన్ని ఇచ్చాడట. అది కూడా ప్రవితతార సహస్రధారం 1000 అంచులు కలిగినటువంటి ప్రకాశవంతమైనటువంటి సుదర్శన చక్రాన్ని సద్వాదశీ వ్రతమధ భవదర్శనార్థం వర్షం దధౌ మధువనే యమునోపకంఠే పత్న్యా సమం సుమనసా మహతీం వితన్వన్ పూజాం ద్విజేషు విసృజన్ పశుషష్టికోటిం. అంబరీషుడు ఆయన భగవంతుని యొక్క ప్రీత్యర్థమై చేసేటటువంటి వాడు ప్రతి కర్మని అన్నారు కదా. ఆ భగవంతుని ప్రీతి కోసం చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులలో భాగంగానే ద్వాదశి వ్రతం అనేటటువంటిది ఒక సంవత్సర కాలం పాటు ఆచరించారట. అందులో భాగంగానే ఆ పూజా కార్యక్రమంలో భాగంగానే పశువులని అంటే గోవులని దానం చేశారట విస్తృతంగా. అది కూడా 60 కోట్ల గోవులని దానం చేశాడట. ఇట్లాంటి గోవులు కాదు, మళ్ళీ అవి బాగా వయస్సులో ఉన్నటువంటివి, బాగా బలిష్టంగా దృఢంగా పుష్టిగా ఉన్నటువంటి గోవులని దానం చేశారట. అంత భగవంతుని మీద ప్రేమతోనే చేశారు ఇదంతా కూడా అంటున్నారు. సద్వాదశి వ్రతమధ ఆ తర్వాత సహా ఆ అంబరీషుడు ద్వాదశి వ్రతం అనేటటువంటి ద్వాదశ వ్రతం అనేటటువంటిది ఆచరించారు. భవదర్శనార్థం భగవంతుణ్ణి సేవించాలి అనేటటువంటి మనస్సుతోటి ఆయన ద్వాదశి వ్రతాన్ని ఆచరించారు. అది 1 రోజు 2 రోజులు కాదు, వర్షం దధౌ ఒక వర్షకాలం అంటే సంవత్సర కాలం పాటు ఆచరించారట. మధువనే యమునోపకంఠే యమునా నది ఒడ్డున ఉన్నటువంటి మధువనంలో ఆచరించారట. పత్న్యా సమం తన యొక్క భార్యతో అర్ధాంగితో కలిసి సుమనస సద్బుద్ధి కలిగినటువంటి వాడై తన భార్యతో కలిసి మహతీం వితన్వన్ ఆ ద్వాదశి వ్రతాన్ని ఆచరించారు. ఆ పూజలో కార్యక్రమంగా పూజాం ద్విజేషు పూజలో భాగంగా ద్విజులకి బ్రాహ్మణోత్తములకి విసృజన్ పశుషష్టి కోటిం విస్తారంగా గోదానాలు చేశాడు. 60 కోట్లు పుష్టిగల గోవులను దానం చేశారు అంటున్నారు. తత్రాద పారణదినే భవదర్శనాంతే దుర్వాససాస్యమునినా భవనం ప్రపేదే భోక్తుం వృతశ్చ సనృపేణ పరార్తిశీలో మందం జగామయమునా నియమాన్ విధాస్యన్. ఖచ్చితంగా అదే సమయంలో ఈ పరులు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని దుఃఖింపజేసేటటువంటి మనస్సు కలిగినటువంటి దుర్వాస మహర్షి వచ్చాడట. ఏ సందర్భంలో? ఈయన ఇంకా ఏకాదశి వ్రతం అయిపోయింది, ద్వాదశి గడియలు పూర్తి చేయకముందే పారణ చేయాలి, అంటే భోజనం చేసేయాలన్నమాట. ఆ గడియలోపు చేస్తేనే ఈ సంవత్సరం చేసినటువంటి ఫలితం దక్కుతుంది, లేకపోతే అదంతా కూడా వృధా అయిపోతుంది. ఖచ్చితంగా అదే సమయంలో ఈయన అంబరీషుడు పారణ చేసే సమయానికి వచ్చాడు దుర్వాస మహర్షి. మరి అంత యోగి పుంగవులు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అందులో ఈయన వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు కదా. మరి ఆ సమయంలో బ్రాహ్మణోత్తముడికి భోజనం పెట్టకుండా ఎట్లా అని, అబ్బా ఏమి నా భాగ్యం, వచ్చారు స్వామి, రండి అని ఆహ్వానించి ఆయనని భోజనానికి సిద్ధం కామంటే, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను, యమునా నదికి వెళ్ళి స్నానం చేసి కాస్త సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఆ వెళ్ళింది కూడా నిదానంగా, మందం జగామ అంటున్నారు, నిదానంగా వెళ్ళి ఇకనే రాడు వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ఇంకొక అర్ధ గడియ మాత్రమే ఉంటుంది, ఆ గడియలో భోజనం చేసేయాలి, ఆయనకి పెట్టాలి, ఈయన తినేసేయాలి. ఇది అయ్యేటట్లేదని ఆయన ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. చివరికి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాడనమాట అంబరీషుడు. తత్రాధ ఆ తర్వాత అక్కడ పారణదినే ఇంకా మొత్తం ద్వాదశి వ్రతం అంతా కూడా పూర్తి అవ్వవచ్చింది. ఆ రోజు ఆ గడియలు భవదర్శనాంతే భగవంతుడిని అర్చన చేసేటటువంటి ఆ వ్రతంలో భాగంగా ఇంకా పూర్తి చేసేటటువంటి సందర్భంలో దుర్వాససాస్య అక్కడ దుర్వాస మహర్షి వచ్చారట. మునినా భవనం ప్రపేదే ఈ అంబరీషుని యొక్క గృహానికి వచ్చారు. వచ్చిన తర్వాత భోక్తుం వృతశ్చ మరి భోక్త వచ్చారు, ఆయనకి చక్కగా భోజనం పెట్టి కదా మన వ్రతాన్ని పూర్తి చేసుకోవాలని ఈయన సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో స్వామి రండి అని ఆహ్వానించి చక్కగా పాదసేవ చేసుకొని రండి భోజనానికి రండి అని పిలిస్తే ఇదిగో ఇప్పుడే వస్తానని నృపేణ ఆ రాజుగారికి చెప్పి పరార్తిశీలో పరుల ఆర్తిగుంటే అంటే పరుల దుఃఖాన్ని చూసి ఆనందించేటటువంటి మనస్సు కలిగినటువంటి దుర్వాస మహర్షి మందం జగామ నిదానంగా యమునా నది ఒడ్డుకి వెళ్ళారట. యమునా నియమాన్ విధాస్యన్ అక్కడ ఆయన నియమాలు సంధ్యావందనం ఇత్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు కదా బ్రాహ్మణోత్తములు, అవి పూర్తి చేసుకుందామని నిదానంగా వెళ్ళాట. ఈయన ఇకనే వస్తారని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు ఈ అంబరీషుడు.
राज्ञादपारण मुहूर्त समाप्ति खेदान् वारैव पारणमकारि भवत्परेण प्राप्तो मुनिस्तदत दिव्यदृशा विजानन् क्षिप्यन् क्रुधोद्धृत जटो विततान कृत्याम्. ఈయన దివ్య దృష్టితో చూశారట. అంటే పారణ సమయం పూర్తిగా అయిపోవస్తోంది, ఏం చేయాలో అని ఆ రాజుగారు అనుకుంటున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు చెప్పారు, నైనా నువ్వు శ్రీపాద తీర్థం తీసుకో, అప్పుడు ఉపవాసాన్ని పూర్తి చేసినట్లు అవుతుంది, అలాగే ఆయన మునీశ్వరుడు రాలేదు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత నువ్వు భోజనం చేయవచ్చు అని సలహా ఇచ్చారనమాట. ఇది ఆయన దివ్య దృష్టితో చూసి నువ్వు పారణను పూర్తి చేస్తావా నేను రాకముందే అని కోపంతో ఆయన జటను ఒకటి ఓడబీకి బాగా మా శక్తి కలిగినటువంటి ఆ జటని భూమి మీద విసిరి కొట్టారట. దాంతో జ్వాలలు రగిస్తున్నటువంటి ఒక శక్తి బయటికి వచ్చిందట. ఆ తర్వాత రాజుగారైనటువంటి అంబరీషుడు పారణ ముహూర్త సమాప్తి ఖేదాన్, పారణం పూర్తి చేయాలి అనేటటువంటి ఆ దుఃఖంలో ఏం చెయ్యాలి, మరి సమయం అయిపోతుంది పూర్తి చేయటానికేమో ఈయన రాలేదు, ఏం చేయాలి అని తోచని పరిస్థితుల్లో వారైవ పారణమకారి భవత్పరేణ, పారణం పూర్తి చేయాలి కదా, మరి ఏం చేయాలి అని అక్కడ ఉన్నటువంటి భవత్పరేణ బ్రాహ్మణోత్తములని అడిగారట. వాళ్ళు చెప్పారు, ఇట్లాగా స్వామి యొక్క శ్రీపాద తీర్థాన్ని సేవిస్తే నువ్వు పారణ పూర్తి చేసినట్లు అవుతుంది, అలాగే భోజనం చేయలేదు కాబట్టి ఆయన మునీశ్వరుడు వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయవచ్చు అని సలహా ఇచ్చారనమాట. ప్రాప్తో మునిస్తదధ ఆ తర్వాత ఆయన మునీశ్వరుడు వచ్చాడనమాట. దగ్గరికి వచ్చిన తర్వాత దివ్య దృష్టితోటి ఆయన చూశాడు, నేను రాకముందే నన్ను పిలిచి నువ్వు పారణను పూర్తి చేసేస్తావా అని అవమానించినట్లుగా భావించి ఇంత ఘోరానికి తలపెడతావా అని కోపంతో జటని ప్రయోగించాలని ఒక కృత్యని తయారు చేశారట. క్షిప్యన్, జటని లాగి భూమి మీద విసిరి కొట్టేసరికి క్రుధోద్ధృత జటో వితతాన కృత్యాం, ఒక శక్తివంతమైనటువంటి అగ్నిజ్వాలల్ని రగిల్చేటటువంటి ఒక శక్తి వెలువడిందట. కృత్యాం చ తామసిధరాం భువనం దహంతీం అగ్రేభివీక్ష నృపతిర్న పదాశ్చ కంపే త్వద్భక్తబాధమభివీక్ష సుదర్శనం తే కృత్యానలం శలభయన్ మునిమన్వధావీత్. శలభం మాడిపోయినట్లుగా మాడిపోయిందట ఆ కృత్య. అసలు ఆ కృత్యే అనేకమైనటువంటి జ్వాలలతోటి భువనాలన్నీ కూడా దహిస్తోందా అన్నట్లుగా అంత తీక్షణంగా వస్తోందట. కృత్యాంచ, ఆ కృత్య తాం అసిధరాం, అసి అంటే పదునైనటువంటి ఖడ్గం అనమాట, దాన్ని ధరించి బాగా భయంకరంగా ఉన్నటువంటి ఆ కృత్య భువనం దహంతి, భువనాలన్నీ కూడా దహిస్తున్నట్లుగా అంత జ్వాలల్ని రేకెత్తిస్తూ ఉన్నప్పుడు అగ్రే అభివీక్ష, అది ఎదురుగా వచ్చినప్పటికీ కూడా ఆ రాజుగారు నృపతిర్న పదాశ్చకంపే, ఒక్క అడుగు కూడా వెనకేయలేదట, అంటే భయపడలేదనమాట ఆ కృత్య అంత భీకరంగా ఉన్నప్పటికీ కూడా. త్వద్భక్త బాధమభివీక్ష, నీ యొక్క భక్తుల యొక్క బాధని చూడలేక సుదర్శన చక్రము సుదర్శనం తే, సుదర్శన చక్రము సూర్యకోటి సమప్రభ అంటారు కదా, సుదర్శన జ్వాల సూర్యకోటి సమప్రభ అంటారు కదా, అట్లా తీక్షణమైనటువంటి జ్వాలలు కలిగినటువంటి ఆ సుదర్శన చక్రంలో ఈ కృత్య పడి మాడి మసైపోయిందట. కృత్యానలం, అనలం అగ్ని జ్వాలల్లో పడి శలభయన్, ఒక శలభం ఏ విధంగా అయితే దీపపురికి మాడి మసైపోయినట్లుగా అట్లా మాడిపోయిందట. మునిమన్వధావీత్, వెంటనే ఈ ముని యొక్క వెనకాల పడిందట ఆ సుదర్శన చక్రం. ధావన్ అశేష భువనేషు భియాస పశ్యన్ విశ్వత్ర చక్రమపి తే గతవాన్ విరించం కఃకాల చక్రమతి లంఘయతీత్యపాస్తః శర్వం యయౌ సచ భవంతమవందతైవ. ఇంకా భీతితోటి ఈయనకి ఏం చేయాలో అర్థం కాల, పరుగులు తీశాడు ఆ దుర్వాస మహర్షి. ఎక్కడికి వెళితే అక్కడే సుదర్శన చక్రం ఎదురవుతోందిట. ధావన్ అశేష భువనేషు, మొత్తం ముల్లోకాలు కూడా సంచరిస్తూ తిరుగుతున్నాడు భయంతో. భియా సపస్యన్, ఎక్కడ చూసినా భయంతో అదే ఎదురొస్తోందట సుదర్శన చక్రము. విశ్వత్ర చక్రమపి, విశ్వాలన్నీ కూడా తిరుగుతున్నాడు కానీ ఆయనకి ఎక్కడికి వెళితే అక్కడికే ఎదురొస్తోంది సుదర్శన చక్రం. సగతవాన్ విరించం, ఇక ఏం చేయాలో తోచక విరించి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. స్వామి రక్షించు అని ప్రార్థించారు. కఃకాల చక్రమతి లంఘయతీత్యపాస్త, ఇది కాలచక్రము, దీన్ని ఎదుర్కోవడం నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అని ఆయన్ని పంపించేశాడట. అక్కడి నుంచి వెళ్ళి శర్వం యయౌ, శర్వుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా శివుని దగ్గరికి ప్రార్థిస్తే ఆయన కూడా సచ భవంతం అవందతైవ, ఆ
ఆయనకి ఆ సుదర్శన చక్రానికి నమస్కరించి ఇంకా ఈయన కూడా నా వల్ల కాదని చెప్పేసి ఈయన కూడా పంపించేశాడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి. భూయో భవన్నిలయమేత్య మునిం నమంతం ప్రోచే భవానహమృషే నను భక్తదాసః జ్ఞానం తపశ్చ వినయాన్వితమేవ మాన్యం యాహ్యంబరీష పదమేవ భజేతి భూమన్. భూమన్ అతి పెద్దవాడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు ఈ విధంగా చెప్పాడట. జ్ఞానం కానీ తపస్సు కానీ ఆచరించేది దేనికోసము అంటే వినయాన్ని పొందడం కోసం. ఆ వినయమే లేనప్పుడు నువ్వు ఎన్ని ఉన్నా కూడా వృధా. కాబట్టి నేను నా దగ్గరికి వచ్చావు కానీ నేను భక్తదాసుడిని, నా భక్తులకి నేను దాసుడిని, ఇంకా నా చేతిలో ఏం లేదు అని అంబరీషుని దగ్గరికే పంపించారట స్వామి కూడా. భూయః తిరిగి భవన్నిలయమేత్య భగవంతుని దగ్గరికి వెళ్ళాడు అతను దుర్వాస మహర్షి. మునిం నమంతం ఆయన నమస్కరించుకుంటూ స్తోత్రం చేసుకుంటూ వెళ్ళాడు. ప్రోచే వెళ్ళాడు కానీ వెళ్ళినప్పటికీ కూడా భవాన్ అహం ఋషే ఓ ఋషి నేను నను భక్తదాసః నేను భక్తులకి దాసుణ్ణయ్యా కాబట్టి నా చేతిలో కూడా ఏం లేదు. జ్ఞానం తపశ్చ వినయాన్వితమేవా వినయాన్ని సంపాదించుకున్నప్పుడే ఈ జ్ఞానానికి కానీ తపస్సుకి కానీ ఫలితం ఉంటుంది. మాన్యం గౌరవింపబడతారు. కాబట్టి యాహ్యంబరీష నువ్వు వెళ్ళి అంబరీషుని దగ్గరికే వెళ్ళవలసింది. భజేతి భూమన్ తావత్ సమేత్య మునినా సగృహీత పాదో రాజాపసృత్య భవదస్త్రమసావనౌషీత్ చక్రే గతే మునిరదాత్ అఖిలాశిషోస్మై త్వద్భక్తిమాగసి కృతేపి కృపాం చ సంశన్. ఈయన ఎంత ఇబ్బంది పెడదామని చూసినప్పటికీ కూడా ఈ అంబరీషునికి దయ కలిగేసరికి ఓహో నీ భక్తులకి ఈ విధంగా ఉంటుందా అని చాలా సంతోషించి ఆయన ఆ ముని ఆశీర్వచనాన్ని పలికాడట. ఈయన వచ్చి ఇంకా భగవంతుడు చెప్పిన మేరకు అంబరీషుని దగ్గరికి వెళ్ళవనేసరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడబోయాడు. అయ్యో స్వామి మీరు నా పాదాలను పట్టుకోవడం ఏంటని వెనక్కి జరిగి ఆ వెనకాల వస్తున్నటువంటి సుదర్శన చక్రానికి ఈయన నమస్కరించుకున్నాడట అంబరీషుడు. క్షమించమని అడిగితే నేను క్షమించడం ఏంటి అని ఆ కరుణతో ఉన్నటువంటి ఆయన్ని చూసి ఇంకా ఈ మహర్షికి ఋషికి చాలా ఆనందం కలిగినమాట. సకల ఆశీర్వచనాలు పలికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. తావత్ అంతలో సమేత్య మునినా ఆ ముని వచ్చి దుర్వాస మహర్షి గృహీత పాదో పాదాలని పట్టుకోబోతూ ఉండగా రాజాపసృత్య వెనక్కి తగ్గాడట. ఇంత మహర్షి నా కాళ్ళ మీద పడటం ఏంటని వెనక్కి జరిగి భవదస్త్రమసావనౌషీత్ భగవంతుని యొక్క అస్త్రమైనటువంటి ఆ సుదర్శన చక్రానికి నమస్కరించుకున్నాడట. చక్రే గతే దాంతో చక్రము వెనక్కి వెళ్ళిపోయింది. మునిరధాత్ మునిహి అదాత్ ఆ ముని చాలా సంతోషించి అదాత్ అంటే ఆశీర్వచనం పలికారనమాట. అఖిల అశిష అస్మై సకలములైనటువంటి ఆశీర్వచనాలని ఆనందంతో ఆ అంబరీషునికి వసంగారట. త్వద్భక్తిమాగసి నీయందు ఆ అంబరీషునికి ఉన్నటువంటి భక్తిని చూసి ఆనందంతో అందున ఇతనికి అపాయం చేయాలని వచ్చాడు కదా, ఇతని ఏదో ఇబ్బంది పెట్టాలని వచ్చాడు కదా, అటువంటి వాళ్ళని కూడా అనుగ్రహించి కరుణను చూపించేటటువంటి నీ యొక్క భక్తులకి ఇంత ఉదారత ఉంటుంది స్వామి అని ఆయన మనస్సులో ఆనందించి ఆశీర్వచనం పలికాడు కదా. అదే ఇక్కడ కృతేపి కృపాం చ సంశన్ ఆ దయకి కరుణకి ఉప్పొంగిపోయినటువంటి మహర్షి ఆశీర్వచనం పలికి ఆయన కూడా వెళ్ళిపోయారట. అంటే శత్రువులని కూడా క్షమించేటటువంటి ఉదారత భగవంతుని యొక్క భక్తులకి ఉంటుంది అని ఈ శ్లోకంలో తెలియజేస్తుంది. రాజా ప్రతీక్ష మునిమేక సమామనస్వాన్ సంభోజ్య సాధుం తం ఋషిం విసృజన్ ప్రసన్నం భుక్త్వా స్వయం త్వయి తతోపి దృఢం రతోభూత్ సాయుజ్యమాపచ సమాం పవనేశపాయ. ప్రతి ఒక్క దశకంలో కూడా స్వామి నన్ను రక్షించు అని ప్రార్థిస్తూ ఉంటారు నారాయణ భట్టతిరి. ఇందులో కూడా పవనేశపాయ నన్ను సంరక్షించవయ్యా, రక్షించవయ్యా, ఈ వాతరోగాన్ని తగ్గించవయ్యా అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు. ఆ అంబరీషుడు భక్తి ప్రపత్తులతోటి ఆయన్ని సేవించుకొని సంవత్సర కాలం పాటు ఆగి ఆయన వచ్చిన తర్వాత ఈ ఋషిని సర్వసత్కారాలు అందించిన తర్వాత అప్పుడు భోజనాన్ని చేశాడట. అటువంటి భక్తుడైనటువంటి ఆ అంబరీషుడికి సాయుధ్యాన్ని ప్రసాదించాడట భగవంతుడు. అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. రాజా ప్రతీక్ష
రాజుగారు ఎదురు చూశాడట ఆ ముని కోసం. ఈయన ముల్లోకాల్ని సంచరిస్తూ తిరుగుతూ ఉన్నాడు కదా! ఆ సమయం వరకు వేచి చూసి మునిం ఏక సమామనస్వాన్, ఆ సంవత్సర కాలం పాటు ఆగి ఆయన వచ్చిన తర్వాత సంభోజ్య సాధుం, ఆ సాధువుకి భోజనం పెట్టి చక్కగా ఆదరంగా చూసిన తర్వాత తం ఋషిం విసృజన్ ప్రసన్నం, ఆయన్ని ప్రసన్నపరుచుకున్న తర్వాత ఆయనకి అన్ని ఆతిథ్యాలన్నీ ఇచ్చిన తర్వాత ఆయన భోజనం చేశారట అంబరీషుడు. భుక్త్వా స్వయం, తర్వాత ఆయన అంబరీషుడు భోజనం చేసి అట్లా తన యొక్క ద్వాదశి వ్రతాన్ని సంపూర్ణం చేసినటువంటి త్వయి తతోపి దృఢం రతోభూత్, ఇంకా పెరిగిపోయినటువంటి భక్తితోటి, ఎందుకంటే సుదర్శన చక్రం చేసినటువంటి మహిమ అంతా ఇంతాన ఋషులకి సైతము, అంటే క్రోధం కలిగినటువంటి ఋషులను సైతము ఓడించి భక్తుల వద్దనే నిలిచినటువంటి భగవంతుని యొక్క తత్వము, ఆయన యొక్క ఆయుధాల మహిమ చూసినటువంటి అంబరీషుడు ఇంకా పెరిగిపోయినటువంటి భక్తి కలిగినటువంటి వాడై భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటే చివరికి సాయుధ్యమాప, భగవంతుని సాయుధ్యాన్ని పొందాడట ఇంకా ఇంకా సేవించడం వల్ల. సమాం, అటువంటి పవనేశపాయ, హే గురువాయూరప్పనే నన్ను అనుగ్రహించు అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు.